డీలిమిటేషన్ కొత్త ఆశలు రేపుతోంది. ఇక మహిళా రిజర్వేషన్లు ఆ కలలకు రెక్కలు తొడుగుతున్నాయి. కొత్త సీట్లు, కొత్త ఊహలకు ప్రాణం పోస్తున్నాయి. నాయకులే కాదు, వాళ్ళ వారసురాళ్లకు కూడా స్వీట్ న్యూస్ రాబోతుందా? ఆ ఉమ్మడి జిల్లాలో ఏకంగా 8 అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయంటున్నారు. అదే జరిగితే అక్కడ ఏకంగా 8 సీట్లు లేడీస్ కోటాలోకి వెళ్తాయట. పార్టీలో ఉన్న మహిళా నేతల కంటే రాబోయే సీట్లే ఎక్కువగా ఉన్నాయట. దీంతో ఇచ్చట మహిళా నేతలు కావాలను అంటూ అన్ని పార్టీ ఆఫీసుల ముందు బోర్డులు తగిలిస్తున్నారట. ఇంతకీ ఏదా ఉమ్మడి జిల్లా, ఎవరా మహిళా నేతలు? కలిసి రానున్న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ తో బోనస్, లీడర్స్ కు సీట్స్ న్యూస్, ఇచ్చట మహిళా నేతలు కావాలను. ముందులే మహిళా కాలం ముందు ముందునా. నాయకులకే కాదు, వారి వారసులకు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ కలిసి రానుందని చెబుతున్నారు. ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ వారసులపై దృష్టి పెట్టారట. రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా వారసురాళ్లకు టికెట్లు గ్యారంటీ అని ప్రచారం జరుగుతోందట. మరోవైపు యంగ్ టర్క్స్ తెర మీదకొస్తూ ఉండడంతో అసలు వారికే ఎసరు తప్పదేమో అన్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయట. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో మహిళా నాయకుల హవా కొనసాగనుందని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. డీలిమిటేషన్ జరిగితే మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు అందుబాటులోకి రానున్నాయట. దీంతో మొత్తం నియోజకవర్గాల సంఖ్య 25కు చేరుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్ అమలైతే ఉమ్మడి జిల్లాలోని 8 స్థానాల్లో మహిళలే పోటీ చేయాల్సి ఉంటుందట. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ముఖ్య నేతల వారసుల విషయంలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వారసురాలిగా ఆయన కుమార్తె అంబటి మౌనిక పొలిటికల్ అరంగేట్రం ఖాయమని గుంటూరు వైసీపీ క్యాడర్లో చర్చ జరుగుతోందట. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతల దాడి తర్వాత ఆమె మీడియా ముందుకొచ్చి మాట్లాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అంబటి రాంబాబు వారసురాలు మౌనిక అని వైసీపీ అభిమానులతో పాటు పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారట. పలువురు నేతలు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ముద్రగడ పద్మనాభమైతే మౌనికను ఏకంగా మమతా బెనర్జీతో పోల్చారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో ఇప్పటికే 3 మహిళా నేతలున్నారు. మాజీ మంత్రులు విడదల రజని, సుచరితతో పాటు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె, గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. వాళ్లకొచ్చే ఎన్నికల్లో కూడా టికెట్లు ఖాయమనే అభిప్రాయం ఉంది. ఇక అంబటి మౌనిక లాంటి యంగ్ ఫార్ బ్రాండ్లకు కూడా తప్పనిసరిగా అవకాశాలుంటాయనే చర్చ జరుగుతోందట. అయితే ప్రస్తుతం వైసీపీలో 4-5 మహిళా నేతల పేర్లు మాత్రమే వినిపిస్తూ ఉండగా పార్టీకి అంతకు మించి మహిళా నేతల అవసరం ఉంది. ఈ క్రమంలో పలువురు నేతల వారసురాళ్లు కూడా రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వాళ్లు సరైన సమయంలో తెరపైకొచ్చి పోటీకి సిద్ధమవుతారని భావిస్తున్నారట. వైసీపీలో పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు టీడీపీలో కూడా ఇదే విధమైన ప్రచారం జోరుగా సాగుతోందట. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యేగా గల్లా మాధవి ఒక్కరే. ఉమ్మడి జిల్లాలో మహిళా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర వారసురాలిగా ఆయన చిన్న కుమార్తె వైదీప్తి రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం ఉందంటున్నారు. ఆమె వివాహానికొచ్చిన మంత్రి నారా లోకేష్ మహిళా రిజర్వేషన్ రాబోతోంది, సిద్ధంగా ఉండాలని సరదాగా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యే మాధవ్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాత్రమే ప్రస్తుతానికి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కనుందనే టాక్ నడుస్తోంది. చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి వారసులు రాజకీయాల్లోకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన భార్య ఇప్పటికే ప్రకటించారు. పార్టీ టికెట్ ఇస్తే కుమారుడు లేదా కుమార్తె పోటీకి సిద్ధమన్న సిగ్నల్స్ ని కూడా ఆమె ఇప్పటికే క్యాడర్ కు పంపించారట. మొత్తం మీద రాబోయే ఎన్నికల కోసం పెద్ద సంఖ్యలో మహిళా నేతల అవసరం గుంటూరు జిల్లాలో ఉందంటున్నారు.
రాజకీయ పార్టీలు కూడా ఇప్పటి నుంచే ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న మహిళా నేతలతో పాటు ముఖ్య నేతల వారసులెవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నాయట. రాబోయే ఎన్నికల్లో మహిళా అభ్యర్థులతో ఉమ్మడి గుంటూరు జిల్లా కళకళ్లాడిపోనుందట. భారీ సంఖ్యలో మహిళా నేతలు బరిలో ఉంటే ఆ పోరు కూడా చూడముచ్చటగా ఉంటుందని భావిస్తున్నారట.